వేడి వేడి అన్నంలోనికి ఈ దొండకాయ ఉల్లికారాన్ని ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటుందనమాట. ముందుగా అయితే దొండకాయలని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి ముందు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లోనికి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్‌ని అలాగే పసుపును కూడా వేసి కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలనైతే ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు మిక్సీ జార్‌లోనికి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా! అవి చల్లారిన తర్వాత 4, 5 వెల్లుల్లిని, కొద్దిగా చింతపండును కూడా వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయలు ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకొని కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న టీ గ్లాస్‌తో వాటర్ వేసుకొని కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి గాని, చపాతీలోకి గాని చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.